నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష నిపుణులు, న్యూమరాలజిస్ట్, షమానిక్ హీలర్ డాక్టర్ టి. రాజవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, ఆరా మెషిన్ గురించి ఆల్రెడీ పోయిన ఎపిసోడ్ లో మీరు చెప్పి ఉన్నారు. అవునమ్మా. ఎట్లా పనిచేస్తుంది ఆరా మెషిన్, అవును. ఎంత అక్యురసీ ఉంటది దానికి అవును. అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ చాలా పెరిగింది. ఎందుకంటే డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ ఉండబట్టే కదా అది చలామణి అవుతుంది మార్కెట్ లో. దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారు, ఇట్లాంటి విషయాలన్నీ పక్కన పెట్టేస్తే దాని హెల్ప్ తీసుకుని డెఫినెట్ గా మన నెగటివిటీస్ నుంచి ఖచ్చితంగా బయటపడచ్చు. అలాగే పాజిటివ్ ఎనర్జీని ఇంకొంచెం పెంపొందించుకోవచ్చు అనేది ఖచ్చితం, అందులో ఎటువంటి సందేహం లేదు. అవునమ్మా. అది మీరు మరొకసారి క్లియర్ చేశారు. సో ఒక్కసారి దాని పనితనం కూడా ఒక్కసారి నాకు లైవ్ లో చూపించండి. ఓకే అమ్మా. సో తను నాగరాజు, మా కెమెరామెన్. సో ఒక్కసారి లైవ్ లో చూద్దాము. అలాగే. పాజిటివ్ ఎనర్జీ కానీ నెగటివ్ ఎనర్జీ కానీ ఎలా ఉందో ఒకసారి లైవ్. ఫస్ట్ మీకు చూస్తామా, తర్వాత బాబు చూద్దాం. భయం వేస్తుంది సార్. ఏం కాదమ్మా. సో ఇదేం చెక్ చేస్తున్నారు ఫస్ట్? ఇది మీ బాడీలో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది అనేది చెక్ చేస్తాం. పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది అనేది చూద్దాం. అవును, 100%. వావ్, అమ్మా గుండెల్లో దడదడగండి సార్. లేదు, మీరు ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ ఏంటంటమ్మా, సార్ చిన్న విషయము. మీరు ఏదైనా దేవుడి సాధనలో ఉంటే గనక మనకి ఏ నెగిటివ్ రాదు. ఇక్కడ అదొకటి చిన్న పాయింట్. మీరు ఏదో ఒక విష్ణు సహస్రనామైన, లలిత అయినా ఏదైనా ఒక మనకు గాయత్రి మంత్రమైనా ఏదైనా ఒక పట్టుకొని ఉన్నామనుకోండి, మన ఆరాలోకి రాదు. అండ్ ఇక్కడ ఏం ఎట్లా, నేను ఒక్కసారి దాన్ని ముట్టుకోవచ్చా? సో ఇది ఆరా మెషిన్. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఏదో బటన్ ఉంటుంది, ఇది నొక్కుతారు, ఇట్లా రకరకాలుగా. అసలు ఏమీ లేవు ఇక్కడ. ఏం లేదు ఇక్కడ ఎట్లాంటి బటన్ లేదు. ఇక్కడ కూడా ఎటువంటి బటన్ లేదు. ఇక్కడ ఉంది, దాన్ని ఆయన ముట్టుకోవాలి. ఆ ఎర్ర బటన్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం. ఆన్ చేస్తే లైట్ వస్తుంది, అంతే, వేరే ఏం లేదు. ఇంకా అసలు ఎటువంటి బటన్ లేదు. నేను చూసాను, ఎందుకంటే నాకు కూడా దీని గురించి చూసినప్పుడు ఏదైనా బటన్ ఉంటుందేమో, దాన్ని నొక్కుతారేమో అని అనుకున్నాను. ఏమీ లేదు. సో పాజిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ. ఓ, మీ మీద కూడా తెలుస్తుందా? మాకే తెలిసిపోతుందా? చూడొచ్చు. చూసేది కొద్దిగా చిన్న ప్రాక్టీస్ చేయాలి, కొద్ది మీ పైకి లేపాలి. ఓకే, దానికి నేర్చుకోవాలి కదా దీనికి సంబంధించి. అది ఇది పాజిటివ్ ఎనర్జీ అమ్మా. పాజిటివ్ ఎనర్జీ అనేది రైట్, కరెక్ట్. ఎస్, నేనేమి నొక్కలేదు, బటన్స్ లేవు, ఏమీ లేవు. నాకు అసలు మా జీవితంలో మొదటిసారి దీన్ని పట్టుకోవటం. సూపర్ సార్, అసలు అమేజింగ్. మీలో ఏ నెగటివ్ ఎనర్జీ లేదమ్మా, పాజిటివ్ ఎనర్జీ ఉంది, 100% ఉంది. బాబుకి చెక్ చేద్దాం. నీవేం పేరు నాన్న? నాగరాజ్. పాజిటివ్ ఎనర్జీ లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక ఆరుగురిని చూసాము. ఆరుగురిని చూసి నేను ఈ అబ్బాయిని ఎన్నుకున్నాను. అంటే నేను చెక్ చేయకముందే ఈ అబ్బాయిని రమ్మన్నాను. వేరేళ్ళకి చెక్ చేస్తే ఏం లేదు. ఈ అబ్బాయికి కొద్ది నెగిటివ్ ఎనర్జీ, అంటే పాజిటివ్ ఎనర్జీ లేదు నాన్న, పాజిటివ్ ఎనర్జీ లేదు. ఓకే, నెగటివ్ మరి పాజిటివ్ లేదు, మరి నెగటివ్ ఉందా అనేది ఒకసారి. నెగటివ్ ఎనర్జీ 100% ఉంది. ఓకే, సో ఏంటి నెగటివ్ ఎనర్జీ అంటే ఏమున్నట్టు? ఇది నెగటివ్ ఎనర్జీ అంటే నేను చెప్తాను. నేను ఇంకొకటి ఉంది, ఇది కూడా ఒక నెగటివ్ ఎనర్జీ. ఇప్పుడు మనం గ్రామాలలో మరుగుమందు అది వశీకరణ ఉంటుంది కదా, పెళ్ళయిందా, అలాంటిది ఏదైనా ఉంటే అది ఉంది. ఇది యూవి అంటారు. ఇది అంటే దీన్ని బయట రకరకాల పేర్లు, ఆత్మ అనొచ్చు, ఎంటిటీ అనొచ్చు. ఇది అయితే ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంది, యూవి ఉంది, మందు ఉంది. దీనికి ఏ పేరైనా పెట్టండి. నేను నా దృష్టిలో నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఈ నెగిటివ్ ఎనర్జీని తీసేద్దాం మనం.
తీసేయచ్చా? తీసేయచ్చు. ఇస్ ఇట్ అంటే అంత సింపుల్ గా మనం దాన్ని తీసేయగలమా? తీసేస్తాను, నేను తీసేస్తాను. ఇప్పుడు మీకు ఉపాసన ఉంటే గనక అది ఖచ్చితంగా అది అది సాధ్యపడుతుంది. సాధ్యపడుతుంది. రైట్. అది తీసేసిన తర్వాత మళ్ళీ రాకుండా మనం ఏదైనా రెమెడీ చేయొచ్చు. ఉమ్. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు హీల్ చేయటం జరిగింది. హీలింగ్ పద్ధతి అనేది లైవ్ లో చూపించడం అంటే రికార్డ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పారు కాబట్టి రికార్డ్ ఓకే. చేయలేదు. రైట్, హీలింగ్ అనేది జరిగింది. రైట్ సార్, హీలింగ్ జరిగిన తర్వాత ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అలాగే తన ఫోటో కూడా తీసుకున్నారు కదండి, అవునమ్మా. తన ఫోటో తీయించి మనం కలర్ జిరాక్స్ కూడా తీసాము కలర్ హీల్ చేసేటప్పుడు. అది అంటే ఇది మనిషిని ఇక్కడ ఎలా చెక్ చేశామో ఉమ్, ఈ ఫోటో ద్వారా కూడా అలా చెక్ చేయొచ్చు. అది Check కూడా చేసి చేయొచ్చు. చూపిస్తాము. చేద్దాం. ఇప్పుడు ఇది ఏం హీల్ అయిన లేమ్మా, తర్వాత ఇప్పుడు చూద్దాం. ఈ ఆరా స్కానర్ అనేది ఒక అద్దం లాంటిది. రైట్, ఎదురుగా ఏ ఎనర్జీ ఉంది అనేది చూపిస్తుంది అది. 100% ఐడెంటిఫై చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు అద్దం నువ్వు చూసుకుంటే నీ ముఖము, నా ముఖము, ఎవరైనా ఎలా ఉంటుందో కరెక్ట్. ఇది కూడా ఏం ఎనర్జీ ఉంది అనేది 100% ఐడెంటిఫై చేస్తుంది. చూపించేటటువంటి ఒక అద్దం లాంటిదే. అద్దం లాంటిది. రైట్. ఇప్పుడు మీకు హీలింగ్ చేశాము, మంత్రంతో తో అలాగే చేశాం కనుక ఉమ్, ఇప్పుడు ఎలా ఉంది అనేది చూద్దాం. ఇది నెగిటివ్ ఎనర్జీ, ఇప్పుడు ఏం లేదు. I just can't believe. ఉమ్. రైట్. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఏం లేదు. నీకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఇందాక లేకుండే లేకుండే. ఇప్పుడు చెక్ చేద్దాం. చూద్దాం. ఓకే. పాజిటివ్ ఎనర్జీ 100%. రైట్, హీల్ చేసిన తర్వాత అమ్మ బాబోయ్. ఇది నాబోటి వాళ్ళైతే నాకైతే యాక్చువల్గా ఇవన్నీ తెలియవు, ప్లస్ నాకు నమ్మకం కూడా లేదు. బట్ ఇప్పుడు లైవ్ లో ఇలా చూపిస్తుంటే ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు నాకు. బట్ నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తాను. ఇంతకుముందు దాని పవర్ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ లేకుండే, ఉమ్. నెగిటివ్ ఎనర్జీ 100% ఉండే. అంటే ఇది దయ్యమా భూతమా నెగిటివ్ ఎనర్జీ ఏం పేరు పెట్టినా పర్వాలేదు. నా పేరు నెగిటివ్ ఎనర్జీ. నేను ఇప్పుడు తీసేసిన ఒక 5 నిమిషాలు ఒక చిన్న క్రియతోటి తీసేసిన తర్వాత నీ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ 100% అయింది. ఓకే, ఇప్పుడు నీ ముందే తీశాను కదా, Yeah. మేడం ముందు వీళ్ళందరి ముందు తీశాను. ఇక్కడే, అవును, మేమందరం ఉన్నాం ఇక్కడే. ఆ ఫోటో తీయడానికి గల కారణం ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఈ చూద్దామా? ఫోటో అమ్మా, ఆ. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అందరూ రాలేరు నా దగ్గరికి. ఉమ్, ఇప్పుడు ఒక సెల్ఫీ తీసి జిరాక్స్ తీశాను. ఉమ్, ఈ ఫోటో మీద కూడా నెగిటివ్ ఎనర్జీ ఉందా పాజిటివ్ ఎనర్జీ ఉందా చెక్ చేద్దాం. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉందేమో. పాజిటివ్ ఇది ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అమ్మా. ఇది పాజిటివే. చూద్దాం. ఆ ఫోటో మీద పెట్టారు. హీల్ చేశాక ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ కూడా పెట్టేస్తాం. అంటే ఫోటో మీద నెగిటివ్ ఎనర్జీ ఉందా? లేదు. హీల్ చేసిన తర్వాత ఫోటో తీశారు మీరు. అవును. సో అట్లా ఫోటో రూపంలో కూడా మనం తెలుసుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఈయనకు ఏదైనా రెమెడీ చేయాలంటే రెమెడీస్ చాలా రకాలు ఉన్నాయి. అంటే ఈయన శరీరానికి సరిపోతుంది. ఇప్పుడే ఇచ్చేస్తున్నారా? ఇది పెట్టుకోయింది. ఇది పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు నీ ఆరాలోకి రాదు. ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే నెగిటివ్ ఎనర్జీ ఉంది కనుక ఇది పెట్టుకోమని ఇస్తారు. అంటే తీయడం అనేది జరగలే కదా. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుందమ్మా, ముళ్ళు తీసేయాలి. ఆయింట్మెంట్ పెట్టుకుంటూ కూర్చుంటే అది కాదు. ముళ్ళు తీసేసిన తర్వాత ఆయింట్మెంట్ పెట్టి దానికి ఏది రెమెడీ చేస్తామో చేస్తే మళ్ళీ ఇంకోసారి అది వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు నీ ఆరాలోకి ఇది ఉన్నంత వరకు నీ నెగిటివ్ ఎనర్జీ రాదు. అండ్ లైఫ్ లో ఏదైనా డిఫరెన్సెస్ చూస్తాడా ఇప్పుడు? అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ ఖరాబ్ కావడము, ఆరోగ్యం, ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి ఆరోగ్యము ఇబ్బంది కలగడము, చక్రాలు అన్బ్యాలెన్స్ కావడము, దీనివల్ల చక్రాస్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈయన ఇప్పుడు మామూలుగా ఈయన 25-30 లోపల ఉన్నావు కదా. 25 లోపే ఉన్నాడు. 23 అయితే ఇప్పుడు ఒక 70 ఏళ్ళ వ్యక్తికి ఒక ఆర్గన్ ఇబ్బంది ఉంటుంది. ఇలా గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందా, కిడ్నీలో స్టోన్ ఉందా అది కూడా చెప్పొచ్చు. బీపీ ఉందా, షుగర్ ఉందా, మనము పిన్ పాయింట్గా ఐడెంటిఫై చేసి దానికి ఆ నెగిటివ్ ఎనర్జీ తీయడము, ఏమి ఇబ్బంది ఉందో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోవడము, ప్లస్ మందులు కూడా వాడాలి. ఇక్కడ ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో బీపీ షుగర్ ఉంటుంది, ఇది ఐడెంటిఫై చేస్తుంది కానీ తగ్గించదు. ఏ రెమెడీ కూడా
షుగర్ తగ్గించదు, బీపీ తగ్గించదు, థైరాయిడ్ తగ్గించదు. నెగెటివ్ ఎనర్జీ రాకుండా ప్రొటెక్షన్ చేస్తుంది. Right. మనకు ఈ ఆర్గన్స్‌లో ఏమి ఇబ్బంది ఉంది తెలుసుకోవచ్చు. Hmm. చక్రాస్ ఏది యాక్టివేట్ ఉంది, ఏది డీయాక్టివేటెడ్ ఉంది చేసుకోవచ్చు. Right. ఈ బాడీలో ఏది ఎనర్జీ ఉంది. ఇప్పుడు నీకు గురుమాదశ నడుస్తుంది. Hmm. గురువుని ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలంటే ఏం రెమెడీ చేయొచ్చు? ఇట్లాంటివి కూడా తెలుసు. అట్లాంటివి తెలుసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు తొందరగా ప్రోగ్రెస్ చేస్తుంది. నీ గోల్స్ ఏమున్నాయి? చూద్దాం ఎన్నాళ్ళలో అబ్జర్వ్ చేయొచ్చండి అది. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నీ బాడీలో ఏం లేదు. ఇప్పుడు కనుక నువ్వు ఎక్కడైనా పోతే పనులు తొందరగా అవుతాయి. లేకుంటే తొందరగా పనులు కావు. తిరగడము, కొద్దిగా నర్వస్ కావడము, అంటే యాక్టివ్‌గా ఉండవు. చూద్దాం ఇప్పటి నుంచి చూద్దాము, అబ్జర్వ్ 100%, చేద్దాం. 100%. ఎందుకంటే మన ఆఫీస్ లోనే పనిచేస్తున్నాడు కాబట్టి చూడండి. ప్రత్యేకించి మన దగ్గరే Okay, నా okay. దగ్గరే చేస్తున్నారు కాబట్టి నేను అబ్జర్వ్ చేస్తా. ఆ. ఎన్నాళ్ళలో డిఫరెన్స్ చూడొచ్చు. ఒక 10 డేస్ పెట్టుకోండి. 10 days 10 డేస్‌లో నీకు నీ యాక్టివిటీస్ ఏమైనా మార్పు వచ్చిందా? Yeah. నీ ఏం చేయాలనుకుంటున్నావు? దానికి నీ పనులు ఆగిపోయిన పనులు అవుతున్నాయా? ఇప్పుడు ఏం చేయాలి అని అంటే లైవ్ లో తెలుసుకోవాలి అని అంటే ఏదైనా ఆగిపోయిన పని ఉంటే అది చేయటం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలి. అది 10 days లో ఎంత వరకు ప్రోగ్రెస్ Progress అయిందనే వచ్చింది. చూద్దాం. ఇస్ ఇట్ ఓకే? ఉందా ఏదైనా అట్లాంటి ఆగిపోయిన పని? ఉన్నాయి. అది Right. ఎందుకు ఆగిపోయినాయి మరి? చాలా కాదు, ఒక్కటి చేద్దాము. లెట్స్ ఒకటి సీ. అది ఆ 10 days తర్వాత మళ్ళీ ఒక ప్రోగ్రామ్ చేద్దాం సార్. తప్పకుండా అమ్మా. ఓకేనా? ఎందుకంటే ఇది జెన్యూన్ గా ఉండేటటువంటి పరిస్థితి పరిస్థితి ఉంటుంది. అది గనుక ప్రజల్లోకి వెళ్ళాలి. వెళ్ళాలి. అది దాని హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు చాలా సింపుల్ గానే దీని నుంచి బయటకు తీసుకొచ్చారు. చాలా మంది ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉంటారు. నెగెటివ్ ఎనర్జీ ఉంది, ఇంకేముంది లక్షలు పోయాలి అని చెప్పి. చాలా బాధాకరం నేను కదా అది. చాలా సింపుల్ గా చేశాను. ఎట్లాంటి ప్రోగ్రెస్ వచ్చింది తన లైఫ్ లో అనేది ఇంకొక వీడియో చేస్తాను. చేద్దాం. బ్యూటిఫుల్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. Nice. థ్యాంక్ యూ. నమస్తే.